నమస్తే అండి. అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను మా వసతి గృహంలో బెండకాయ వేపుడైతే చేసుకుంటున్నాను. దానికి కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను బయట కొట్లో నుంచి. నేనైతే దానికి ఒక పావు కిలో బెండకాయలైతే తెచ్చుకున్నాను. ఒక పచ్చిమిరపకాయ, అలాగే ఒక ఉల్లిపాయ అయితే తెచ్చుకున్నా. మొత్తం రూ. 22 తీసుకున్నారు. అంటే తప్పదు కదా! ఎప్పుడైనా నచ్చకపోతే మన ఇంట్లో లాగా తినాలనిపించినప్పుడు ఇట్లా చేసుకుంటే తినచ్చు కదా! అందుకనే నేనే చేసుకొని తింటున్నాను ఈరోజు. అది ఒక్క పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను నేను. దాన్ని కూడా అలాగే చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. అసలు వేస్తారో లేదో కూడా తెలియదు నాకు పచ్చిమిరపకాయ బెండకాయలో. నేనైతే ప్రతి దాంట్లో వేసేస్తా ఒక పచ్చిమిరపకాయ అయితే. అదొక ఆనవాయితీ నాకు. అలాగే ఇప్పుడైతే ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. దాన్ని అట్లా పైన తల తోక రెండు తీసేసి దాన్ని ఒక మధ్యలోకి అయితే కట్ చేసుకుంటాను. ఎందుకంటే అట్లా కట్ చేసుకుంటే దానిపైన ఉండే తోలు అనేది సులభంగా వచ్చేస్తుంది. అట్లా కట్ చేసుకొని దానిపైన ఉండే తోలు అంతా తీసేసాను అన్నమాట. తీసేసిన తర్వాత ఎందుకో తెలియదు కానీ నేనైతే ఆ టొమాటోకి పైన ఉండే పచ్చగా ఒకటి ఉంటుంది కదా, అది తీసేస్తాను. అలాగే ఉల్లిపాయకి కూడా పైన ఉండే వైట్ కలర్ది తీసేసుకుంటాను. సారీ, క్షమించండి, ఇంగ్లీష్ పదాలు వాడేసాను కొన్ని. అలాగే దాన్నైతే చిన్న చిన్న పొడుగ్గా అయితే ముక్కలు కోసి పెట్టుకున్నాను నేను ఆ ఉల్లిపాయని. అట్లాగే బాగుంటుంది అంటే నాకు అట్లా నచ్చుతుంది, నేను అట్లా కోసుకున్నా. అయితే అన్ని ముక్కలు అయితే వచ్చేసినాయి నాకు. ఆల్మోస్ట్ తయారైపోయింది నాకు. ఇప్పుడు పొయ్యి పైన నా బాండీ పెట్టేసుకున్నాను. ఏ కూర చేసుకున్నా మేము ఆ బాండీలోనే చేసుకుంటాము. అదొకటి ఉంటే చాలు వసతి గృహాల్లో ఉండే పిల్లలకి. అదిగో ఆయిల్ అయితే కొంచెం వేసుకున్నాను, నాకు ఎంత కావాలో అంత. ఇప్పుడైతే ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాను. ఆవాలు గీవాలంతా లేవు, చిటపట్లు బడపట్లు అనడానికి నా దగ్గర ఉల్లిపాయలు మాత్రమే ఉన్నాయి, అవే వేసుకున్నాను. అవి మంచిగా దోర బంగారు వర్ణం వచ్చే వరకు వేయించుకున్నాను అన్నమాట. తర్వాత ఇంకా బెండకాయలు అయితే వేసేసాను అందులో. వాటిని కూడా కొంచెం మొత్తంగా వేసిన తర్వాత కొంచెం అట్లట్లా కదిలించాను గరిటెతోటి. తర్వాత ఉప్పు అయితే ఎక్కడుందో అనుకున్నాను కానీ నా పక్కనే ఉంది. నాకు ఎంత కావాలో అంత వేసుకున్నాను నేను. ఎక్కువ అయితే కాలేదు, నాకు ఎంత సరిపోతుందో అంత వేసుకున్నాను. కొంచెం ఉప్పు కారాలు ఎక్కువే తింటాను. పసుపు అయితే అస్సలు నా దగ్గర లేదు, ఎంత వెతికినా కూడా. బయటికి వెళ్ళి మళ్ళీ కొనుక్కొచ్చుకున్నా. అట్లాగే ముందు వెళ్ళినప్పుడు వెల్లుల్లిపాయ మర్చిపోయొచ్చా, అదైతే వెల్లుల్లిపాయ అయితే వేసేసాను. అది వీడియో తీయలేదు నేను. అలాగే నాకు ఎంత కావాలో అంత కారం అయితే వేసుకున్నాను. అయిపోయేసరికి అలా వచ్చింది నా కర్రీ అయితే. ఇప్పుడు తింటూ ఉన్నాను, కలుపుకుంటూ ఉన్నా. చెప్తా ఎట్లుందో మీకు తినేసి. నా మొహం అయితే సగమే కనిపిస్తుంది అందులో. చాలా బాగుంది, మీరు నమ్మరు కానీ చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. నేనేమంటున్నా అంటే అక్కడ చాలా నాళ్ళకి మంచి ఫుడ్ తింటున్నా అంటున్నాను. ధన్యవాదాలండి.